హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు దేవుని వాక్యం మనకు 3 విషయాల గురించి తెలియచేస్తూ ఉన్నది. మొదటిది ప్రేమ, రెండవది నెలకొని ఉండుట, మూడవది ఫలించుట. మొదటిది ప్రేమ, రెండవది ఏంటో వినపట్లేదు, నెలకొని ఉండుట లేదా నిలిచి ఉండుట. నెలకొని ఉండటం అన్నా నిలిచి ఉండటం అన్నా ఒక్కటే. మూడవది ఫలించుట. ముందుగా ప్రేమ గురించి చెప్పుకుందాం. యోహాను శుభవార్త 15వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. పోయిన వారం ఎటు చదివారు? ఇటేనా? నూతలపాటి ప్రేమ కుమార్ చదువమ్మా. నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్ములను ప్రేమించితిని. ఇది మొదటిది. ఇక్కడ తండ్రి కుమారుడిని ప్రేమించటం, కుమారుడు మనలని ప్రేమించటం. నేను మరలా చెబుతాను. నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్ములని ప్రేమిస్తున్నా. తండ్రి కుమారుని ప్రేమించాడు, కుమారుడు మనలని ప్రేమించాడు. ముందుగా తండ్రి మనలని ఎలా ప్రేమించాడో మనకు తెలియాలి. మనల్ని కాదు, తండ్రి కుమారుడిని ఎలా ప్రేమించాడు. ఎవరు చెబుతారు? అర్థమైందా కాలేదా? తండ్రి ఎవరిని ప్రేమించాడు? కుమారుడు. కుమారుడు ఎవరిని ప్రేమించాడు? మనల్ని ప్రేమించాడు. ముందు తండ్రి కుమారుడిని ఎలా ప్రేమించాడు అది మనకు తెలియాలి. తండ్రి ఆజ్ఞలు పాటించి, నేను కుమారుడు తండ్రిని ఎలా ప్రేమించాను అడగల, తండ్రి కుమారుడిని ఎలా ప్రేమించాడు. మనకు తెలుసు తండ్రి లోకాన్ని ఎలా ప్రేమించాడో, యేసయ్య లోకాన్ని ఎలా ప్రేమించాడో మనకు బాగా తెలుసు. నేను దానిని అడగటల్లా, నేను అడిగేది తండ్రి అనగా యెహోవా దేవుడు యేసు ప్రభు వారిని ఎలా ప్రేమించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి. ప్రేమ ఎలా ఉంటుందో తెలియాలంటే ప్రేమను పొందిన వాడిని అడగాలి, లేదా ప్రేమించిన వాడిని అడగాల. అమ్మా చెప్పండి, పర్వాలేదు. చెప్పండి, ఎవరు చెబుతారు? దేవుడు లోకాన్ని ఎలా ప్రేమించాడని నేను అడగటల్లా, దేవుడు మరొక దేవుణ్ణి ఎలా ప్రేమించాడు అని చూస్తే రండి. కొలస్సీలకు రాసిన లేఖ 1వ అధ్యాయానికి రండి. కొలస్సీలకు రాసిన లేఖ 1వ అధ్యాయానికి వెళితే అక్కడ ప్రభువు మనకి తన ప్రేమను ఎలా చూపించాడో చూద్దాం. 15వ వచనం. క్రీస్తు అదృష్టమై ఉన్న, క్రీస్తు అదృశ్యుడై ఉన్న దేవుని యొక్క ప్రత్యక్ష రూపం ఆయన సమస్త సృష్టిలో తొలుత జన్మించిన పుత్రుడు. ఏలైనా చాలమ్మా. మొదటిది, తండ్రి తన కొడుకుని ఎలా ప్రేమించాడంటే దేవుని యొక్క ప్రత్యక్ష రూపాన్ని ఆయనకి ఇచ్చాడు. తండ్రి
తన రూపాన్ని కుమారుడికి ఇచ్చాడు. ఇచ్చి తన ప్రేమని పంచాడు. మొట్టమొదటిది ఏ రూపం? తండ్రి తన రూపాన్ని కుమారుడికి ఇచ్చాడు. అయితే తండ్రి రూపం ఏంటిది? ఇక ఇప్పుడు మానవ జాతిని కలిగింతుము, మానవుడు మమ్ము పోలి మావలే ఉండును. మన రూపం దేవుడు రూపం కాదు, దేవుని రూపమే మన రూపం. దేవుడు తన పోలికను మనకిచ్చాడు, దేవుడు తన రూపాన్ని మనకిచ్చాడు. అందుకే ఎవరైనా నువ్వు యెహోవా దేవుణ్ణి చూసావా అని అడిగితే మనం ఏం చెప్పాలంటే, యేసయ్యను చూస్తే యెహోవా దేవుణ్ణి చూసినట్లే. ఎందుకు అనగా యేసు ప్రభు వారు తండ్రి దేవుని ప్రత్యక్ష రూపం. తండ్రి తన రూపాన్ని కుమారుడికిచ్చి తన ప్రేమను వ్యక్తపరిచారు. ఇక రెండవది యోహాను శుభవార్త 16వ అధ్యాయము 16వ అధ్యాయము 15వ వచనం. మైక్ తీసుకోమ్మా. తండ్రికి ఉన్నదంతయు నాది, అందుచేత నా నుండి గైకొని మీకు తెలియచేయుదును అని చెప్పి తిని. తండ్రికి ఉన్నదంతా ఎవరిదట? తండ్రికి ఉన్నదంతా ఎవరిది? కుమారుడిది. తండ్రి దగ్గర ఉన్న నిత్యత్వం కుమారుడిది. తండ్రికి ఉన్న ఆకాశం, పరలోకం, భూమి, పాతాళలోకం అన్నీ కూడా కుమారుడివే. తండ్రిలో ఉన్న జీవం కుమారుడిలో ఉన్నది. అందుకే తండ్రికి ఉన్నదంతా నాది అని పలుకుతున్నారు. అదేవిధంగా యోహాను శుభవార్త 14వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. మౌనిక. అందుకు యేసు ఇట్లనెను, ఫిలిప్పు, నేను ఇంతకాలం మీతో ఉంటిని నన్ను తెలుసుకొనలేదా? నన్ను చూచినవాడు నా తండ్రిని చూచి ఉన్నాడు. ఏంటంట? నన్ను చూస్తే నా తండ్రిని. నాకున్నదంతా ఎవరిదట? నాకున్నదంతా తండ్రిది, తండ్రికి ఉన్నదంతా కుమారుడిది. తర్వాత చదవమ్మా. నేను తండ్రి యందును 10వ వచనం. నేను తండ్రి యందు తండ్రి నాయందు ఉన్నామని నీవు విశ్వసించుటలేదా? నేను మీతో చెప్పిన మాటలు నా అంతటా నేను చెప్పుటలేదు, కానీ తండ్రి నాయందు నివసించుచు తన పనులను నెరవేర్చుచున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించుదా. రైట్. యేసు ప్రభు పలికిన మాట, తండ్రి నన్ను ప్రేమించాడు. ఆ తండ్రి యేసయ్యని ఎలా ప్రేమించాడంటే తన రూపం ఇచ్చి ప్రేమించాడు. తనకున్నదంతా కుమారుడికిచ్చి ప్రేమించాడు. తాను చేయాలనుకున్న పనులన్నీ యేసయ్య ద్వారా చేసి ప్రేమించాడు. తండ్రి తన కుమారుడిలో తనకున్నదంతా ఇచ్చి తనతో ఉండి ప్రేమించాడు. ఇది మీకు అంతగా అర్థం కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇదేమి నేను సొంతగా కూడా చెప్పటలా. యేసయ్య పలికిన మాట, తండ్రి నన్ను ప్రేమించాడు, నేను లోకాన్ని ప్రేమించా. తండ్రి ఎలా ప్రేమించాడంటే తన నిత్యత్వాన్ని కుమారుడికి ఇచ్చాడు, తన అధికారాన్ని కుమారుడికి ఇచ్చాడు, తన ఆత్మను తన కుమారుడిలోకి ప్రవేశపెట్టారు. ఇలా నిత్యత్వాన్ని, అధికారాన్ని, ఆత్మను, శక్తిని తన కుమారుడిలోకి ప్రవేశపెట్టి ప్రేమించాడు. అంటే ప్రేమించే వాళ్ళకి మనం ఇస్తాం కదా, ఇదిగో చీర,
ఇదిగో ఫోను, ఇదిగో డబ్బు, ఇదిగో కూర, ఇదిగో అది. ప్రేమిస్తేనే ఇస్తావు, ప్రేమించకపోతే ఇవ్వవు. అలాగే తండ్రి కుమారుని ప్రేమించాడు కాబట్టే అధికారము, శక్తి, నిత్యత్వం అన్నీ కూడా ఇచ్చాడు. తండ్రి తాను చేయాలనుకున్న పనులు కుమారుడు ద్వారా చేస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే 11వ వచనం చదువు. నేను తండ్రి యందు ఉన్నాడనియు, నేను తండ్రి వందు ఉన్నాననియు, తండ్రి నాయందు ఉన్నాడనియు మీరు విశ్వసింపుడు, మీరు విశ్వసించండి. లేనిచో ఈ క్రియలను బట్టి అయినను, నీ క్రియలను బట్టి అయినను నన్ను విశ్వసింపుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, తండ్రి కుమారుని ఎలా ప్రేమించాడంటే కుమారుడితో ఉండి, కుమారుడికి అధికారం ఇచ్చి, కుమారుడికి ఆత్మను ఇచ్చి, కుమారుడికి శక్తిని ఇచ్చి, ఇవన్నీ కూడా ఇచ్చి నా పని నువ్వు చెయ్యి అన్నారు. ఇది ఇంకా మీకు సింప్లిఫై చేసి చెప్పాలి అంటే లూకా శుభవార్త 4వ అధ్యాయము 18, 19 వచనాలు చదివితే అవి తప్పనిసరిగా మీకు అర్థమవుతాయి. లూకా 4, 18, 19. భాగ్యరాణి. లూకా 4, 18, 19. ప్రభుని ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకును ఆయన నన్ను అభిషేకించెను. చెరసాలలో ఉన్న వారిని విడుదల, గుడ్డివారికి చూపును కలుగు చేయుటకు, ప్రభుహితమైన సంవత్సరమును కలుగు చేయుటకు, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకు ఆయన నన్ను పంపెను. ఇది ఏమంటారంటే అధికారం. దేవుడు అధికారం ఇచ్చి పంపించాడు, దేవుడు శక్తినిచ్చి పంపించాడు. ఇదే మనం మత్తయి శుభవార్త 28వ అధ్యాయం 18వ వచనంలో కూడా చూస్తాం. కానీ అదే సేవకుడు, మత్తయి 28:18, మత్తయి శుభవార్త 28:18. అదేనా? యేసు ఆజ్ఞానుసారం యేసు వారి దగ్గరకు వచ్చి వారితో 28:18 చదవమ్మా. యేసు వారి దగ్గరకు వచ్చి వారితో ఉపహారములు యందు తిరగట్లేదా? ఇహపరములందు నాకు సర్వాధికారము ఇవ్వబడును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పటి వరకు నేను చెప్పిన వాక్యాలు ఎన్ని? 5 చెప్పా. అందులో చెప్పేదల్లా ఒకటే. మొట్టమొదటి, సంపత్తు ఎండలో తిరక్కాక లోపలికి రా, లేకపోతే గుడి అయిపోయినా కనపడు నీకుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మొదటిది, ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారికి తండ్రి తన రూపాన్ని ఇచ్చారు. యేసు దగ్గర ఉన్నదంతా కుమారుడిదే. తండ్రి కుమారులు ఇద్దరు ఏకమై ఉన్నారు. అధికారం ఇచ్చారు, శక్తిని కూడా ఇచ్చారు. ఇది తండ్రి కుమారుడికిచ్చి తన ప్రేమని చూపించారు. ఇప్పుడు యేసయ్య ఏమంటున్నాడు? నా తండ్రి నన్ను ప్రేమించినట్టుగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా. సో ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని బిడ్డలారా, యోహాను శుభవార్త 15వ అధ్యాయము 13వ వచనం. యోహాను 15:13. యశోద లేదా భారతి చదువు. తన స్నేహితుల కొరకు
తన ప్రాణమును దారపోయువాని కంటే అధిక ప్రేమ కలవాడు ఎవడు కూడా లేడు. మరలా చెబుతా, తన స్నేహితుల కొరకు తన ప్రాణమును దారపోయువాని కంటే అధిక ప్రేమ కలవాడు ఏ ఒక్కడు. అంటే దాని అర్థం ఏంటంటే, మన కోసం ప్రాణాలు అర్పించిన వారు ఎవరైనా ఉన్నారు అంటే అది ప్రభు అయిన యేసయ్య. మన కోసం ప్రాణాలు అర్పించేవారు ఈ భూమి మీద ఏ ఒక్కరు కూడా లేరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, యేసయ్య వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం. ఒకసారి ఒక వ్యక్తి బాగా తాగి రోడ్డు ప్రక్కన పడిపోయాడు. రోడ్డు ప్రక్కన పడిపోతే ఒక స్వరం, బాబు నువ్విక్కడ ఏమి చేస్తున్నావు అని అడిగారట. అయ్యా, ఇంటికి వెళ్ళటానికి నా భార్య లేదయ్యా, నా పిల్లలు నా దగ్గరికి రావటం లేదయ్యా, నా తల్లి నా తండ్రి నన్ను పట్టించుకోవటం లేదయ్యా అన్నారు. ఏం చేసావు నువ్వంటే, నేనేమీ చెయ్యలేదయ్యా. నువ్వేమీ చెయ్యనప్పుడు నీ భార్య నిన్ను వదిలిపెట్టి ఎందుకు వెళ్ళింది? నువ్వేమీ చెయ్యనప్పుడు నీ పిల్లలు నిన్ను చూసి ఎందుకు భయపడుతున్నారు? నువ్వేమీ చెయ్యనప్పుడు నీ తల్లి నీ తండ్రి ఎందుకు పట్టించుకోవటం లేదు అని చెప్పేసి అన్నారట. అప్పుడు ఆయన అన్నాడట, అయ్యా నువ్వెవరివో నాకు తెలియదు, నీ ముఖము నాకు కనబడటం లేదు, నీ స్వరం మాత్రమే నాకు వినబడుతుందయ్యా. నేను నీకు ఒక మాట చెప్పాలి. నేను ఈ రోజున ఒక త్రాగుబోతుగా, ఒక తిరుగుబోతుగా, ఒక సోమరోడిగా నేను బ్రతుకుతున్నానయ్యా. అందుకే నా భార్య నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అందుకే నా తల్లి నా తండ్రి నన్ను పట్టించుకోవట్లా. అందుకేనయ్యా నా అన్నవారు ఎవరు నన్ను పట్టించుకోవట్లేదన్నారు. అప్పుడు ఆయన అన్నాడట, నేను నీకు ఒక మాట